చాలా బాగా పనిచేస్తున్నారండి. బ్రహ్మాండంగా ఉంది. ఇదివరకుతో పోల్చుకుంటే మంగళగిరి అభివృద్ధి చెందినట్లు బాగా కనిపిస్తుంది. బానే ఉంది. సార్, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అత్యంత మెజారిటీతో స్టేట్ లో ఎవరు గెలనంత మెజారిటీతో గెలిచారు. ఆయన గెలిచి 16 నెలలు అయింది కదా. అభివృద్ధి విషయంలోనే కానీ పనితనంలో ఎలా ఉంది నారా లోకేష్ గారు? బ్రహ్మాండంగా ఉంది, బాగా ఉంది అన్ని రకాలుగా. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధులు ఏమేం జరిగినాయి సార్? ఇంకో దగ్గర ఆల్రెడీ ఎకో పార్క్ చేస్తున్నారు. నరసింహ కాలనీలో ఒకటి చేశారు. అన్ని రకాలుగా పేదవాళ్ళకి కానీ అందరికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఆయన ఎప్పుడు కూడా గెలవలేదు కదా, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. గతంలో ఏదో ఎమ్మెల్సీలో నామినేటెడ్లు వచ్చారు, కానీ ఫస్ట్ టైం ఎన్నికల్లో గెలిచి రియల్ టైం గవర్నమెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టే విధంగా పోయినసారే గెలవాల్సింది. అదేంటంటే ఈ జగన్ ఫేక్ వాటి మీద పోయినసారి లోకేష్ గారు పోయారు. లేకపోతే పోయినసారి లోకేష్ గారే రావాలి లెక్క అయితే. అసలు ఆర్కే అనేది ఇక్కడ చేసింది లేదు, పెట్టింది ఏమీ లేదు. ఆడ అన్ని సర్వనాశనం చేయడం తప్ప మంగళగిరి సరౌండింగ్ మొత్తం. మరి నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత మినిస్టర్ అయ్యారు కదా, మరి అందుబాటులో ఉంటున్నారా? మీ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా మరి ఎంత తీర్చగలుగుతారా? పిఏ గారు అందరూ అందుబాటులోనే ఉంటున్నారు. మాకు ప్రజా దర్బార్ మొన్నటిదా పెట్టారు. ఇప్పుడు ఆయన అంటే ఫుల్ బిజీ ఇది కదా, 24 గంటల జనాలకు అందుబాటులో ఉండాలంటే ఎదువరకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఏ చిన్న సమస్య వచ్చినా, పెళ్లి అన్నా, ఏ కార్యక్రమం అన్నా అన్నిటికీ. అంటే ఇంతకు ముందు నారా లోకేష్ గారిని ఒక రకంగా పప్పు అని సంబోధించడం, తండ్రి చాటు బిడ్డని సంబోధించడం, వెటకరం చేసేవాళ్ళు కదా. మీరేం చెప్తారు ఇప్పుడు ఆయన పని? తెలుగు సరిగా రాదు, మెయిన్ అదే ప్రాబ్లం. ఆయన ఎడ్యుకేటెడ్ ఆల్రెడీ. ఆయన ఎక్కడో అమెరికాలో ఉండొచ్చారు, తెలుగు ఇక్కడ లేరు. హైదరాబాద్ లో ఉన్నారు ఆయన. తెలుగు రాని వాళ్ళని నా మాట ఏదో కథ ఇదైతే రోజు అలాంటి వాళ్ళు పప్పు అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టారు. పప్పు కాదు, గాడి గుడ్డు కాదు. ఏదో నోరేసుకుని పడిపోయినంత మాత్రం వాళ్ళు పోటుగాలు కాదు, ఏమీ కాదు. అక్కడ చేతులు చేతల్లో ఉండాలి కానీ ఊళ్ళో మాటలు కాదు. మాటలు మాట్లాడి ఏమైంది? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే పెద్దగా అరిచాడు. ఏమైంది? 11 సీట్లు పరిమితం అయ్యాడు. మాటలు కాదు, చేతలు కావాలి. మెయిన్ ఈ రోజు రాష్ట్రానికి కావాల్సిన చేతలు కానీ మాటలు కాదు. అక్కడ నారా లోకేష్ గారు గెలిచి 16 నెలలు అయింది. ఫస్ట్ టైం ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచారు కదా. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎలా పనిచేస్తున్నారు? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఇదివరకుతో పోల్చుకుంటే మంగళగిరి అభివృద్ధి చెందినట్లు బాగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మంగళగిరి వచ్చేపాటికి ప్రథమ స్థానంలో ఉంది. నా ఫ్రెండ్స్ ఇదే నియోజకవర్గం కాకుండా వివిధ రకాల నియోజకవర్గాల్లో ఉన్నారు. అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఈడి చదివినప్పుడు మేమందరం కాకినాడలో, తిరుపతిలో అక్కడక్కడ ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేసి మీ నియోజకవర్గం ఎలా ఉందంటగా, ఇలా చేస్తున్నారంటగా. ఏదన్నా మాట్లాడినప్పుడు 4 మాటలు ఎక్కువ లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. నాకైతే అభివృద్ధి కనిపిస్తున్నట్లుగానే. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన 16 నెలల్లో అభివృద్ధి పరంగా కానీ శంకుస్థాపనలు జరిగిన పనులు ఏమైనా మేజర్ సమస్యలు ఏమైనా జరిగినాయి అంటారా? మాక్సిమం మేజర్ సమస్యలు అయితే జరుగుతున్నాయి అని అనుకుంటున్నాను. ఒకేసారి అయితే అన్ని జరగవు కాదు, ప్రతిదానికి ఒక టైం కావాలి. కాబట్టి ప్రజెంట్ అయితే అన్ని మాత్రం అనుకున్న విధంగా జరుగుతున్నాయి. అంటే గతంలో చాలా మంది కూడా, అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా నారా లోకేష్ గారిని కించపరిచేవారు. ఒక రకంగా ఆయన్ని మాట్లాడడం రాదని, తెలుగు రాదని, పప్పు అని ఇలా రకరకాలుగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన పనితనం ఎలా ఉంది? ఆయన నడిచే నడవడికి ఎలా ఉందంటారు? నాకు తెలుసు అలాంటి నాయకుడి వల్ల ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలిచి తీరాలనుకొని అదే ప్రాంతంలో దాదాపు 5 ఏళ్ళు కష్టపడ్డాడు. కష్టానికి గుర్తింపు వస్తుంది అనడానికి ఒక ఉదాహరణ లోకేష్ గారు అని చెప్పవచ్చు నా యొక్క అభిప్రాయంలో. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచారు కదా, 6 నెలలు అయింది. ఎలా చేస్తున్నారు పనితనం? బానే ఉంది, బాగా చేస్తున్నారు. సమస్యల విషయంకి వచ్చేటప్పుడు ఎలా పట్టించుకుంటున్నారు? బానే పట్టించుకుంటున్నారు. మంగళగిరి బాగా చేస్తున్నారు, రోడ్లు వేపిస్తున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్ అయితే బాగా చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చెందినవి ఏమన్నా, ఇంకా అభివృద్ధి చెందడానికి శంకుస్థాపన చేసినవి మీకు ఏమైనా తెలిసిన ఉన్నాయా? నాకు తెలిసినవి ఏం లేవు, బాగానే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పర్పస్ అయితే సూపర్. మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నారు. మరి ముఖ్యంగా విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖలో ఇప్పుడు చాలా మార్పులు తీసుకొస్తున్నారు కదా. పిల్లలందరికీ అన్ని పెట్టడాలు, మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ మారుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఆయన పని? సూపర్ గా ఉన్నాయండి. తల్లికి దీవెన అది పెట్టారు, అది సూపర్. మీకు ఏమైనా పడ్డాయా మీ ఇంట్లో కానీ? మాకు పడ్డాయండి. ఎంత వచ్చింది? 15,000 అండి. 15,000. ఇప్పుడు మరి నారా లోకేష్ గారు మళ్ళీ అక్కడ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? గెలుస్తారు పక్కా అండి. మాటలో నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఎలా పని చేస్తున్నారని? సూపర్ చేస్తున్నారండి, సూపర్. ఈసారి కూడా వచ్చాయి ఆయన. మీ ఎమ్మెల్యే ఎవరంటే మీరేం చెప్తారు? లోకేష్ అండి. లోకేష్.
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు మొట్టమొదటిసారి గెలిచారు. గెలిచి 16 నెలలు అయింది. ఎలా పనిచేస్తున్నారు? చాలా బాగా పనిచేస్తున్నారండి. ఇదివరకు ప్రభుత్వం కంటే కూడా చాలా రెట్లు బాగా మెరుగ్గా ఉంది. డ్రైనేజీ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. అలాగే పేదలకి ఈ ఇదివరకు ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ లాంటివి తీసేశారండి. కానీ మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరించి పేదవాళ్ళు 2 పూట్ల భోజనం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారండి. 3 పూట్ల ఉదయం టిఫిను, మధ్యాహ్నం, సాయంత్రం కూడా భోజనం సౌకర్యం 5 రూపాయలకి ఏర్పాటు చేశారు. అదొకటి సంతోషకరమైన విషయం. పేదలను ఆ విధంగా ఆదుకుంటున్నారు. అలాగే ఇళ్ళు కూడా శాంక్షన్ చేశారండి. అలాగే 1.5 సెంటు 2 సెంట్లు ఇదివరకు ప్రభుత్వంలో 1.5 సెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 2 సెంట్లు భూమి ఇచ్చి దాంట్లో ఇళ్ళకి మామూలుగా ప్రభుత్వం బ్యాంకింగ్ లోన్ అవకాశం కూడా ఇస్తున్నారు. ఆ విధంగా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వీటికి శంకుస్థాపన చేశారు. నిధులు కూడా కేటాయించారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎలా ఉందంటారు ఆ విషయంలో? వాస్తవేనండి, కేటాయించిన మాట వాస్తవం. ప్రారంభోత్సవం అది కూడా శంకుస్థాపన కూడా జరిగినాయి. పనులు కూడా స్టార్ట్ అవుతాయండి. గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. గ్రౌండ్ వర్క్ అయ్యి మామూలుగా ఈ డిజైన్స్ వర్క్స్ అవి నడుస్తున్నాయండి. టెక్నికల్ వర్క్స్ అవి కంప్లీట్ అవగానే మనకి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది సార్. మరి మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు కదా, అవునండి. ఆయన ఎలా పనిచేస్తున్నారు? అంటే ఇంత ముందు ఆయనకి మెయిన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ఆయనకి అంత ఐడియా ఉండకపోవచ్చు. అవునండి. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు ఆయన చేతి విధానం, పని విధానం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, పులిపిల్లకి వేటాడటం ఎవరు నేర్పక్కర్లేదండి. ఎందుకంటే దాని సహజంగా రక్తంలోనే ఉంటుంది. అలాగే చంద్రబాబు తనయుడైనటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అందరు పెద్దలతోనూ, వాళ్ళ సెక్రటరీలతోనూ, వయసులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఆఫీసర్లతోనూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ చక్కగా ఉంటూ వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఏం కావాలో అది నేర్చుకుంటూ వాళ్ళని ఏ విధంగా డిజైన్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా వర్క్ చేయాలి, తినే విధంగా వర్క్ చేయాలనే ఆ విధంగా వర్క్ చేస్తున్నారండి. మొదటిసారి అయినప్పటికీ కూడా చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు సార్. మరి అంటే మీకు లాంటి ప్రజలు, మంగళగిరి స్థానికులందరూ కూడా ఏదైనా పని ఉండి కానీ, అవసరం ఉండి కానీ, సమస్యలు ఉండి ఆయన దగ్గరికి వెళ్తే పట్టించుకునే విధానం ఎలా ఉందంటారు? చాలా చాలా బాగుందండి. ఎందువల్లంటే వేరే ప్రతిసారి గత ప్రభుత్వాన్ని అంటే పోలిస్తేనే మంచి. ఇప్పుడు చిన్న గేదె కన్నా పెద్ద గేదె ఉంటేనే చిన్న గేదె ఏదో పెద్ద గేదె తెలుస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తేనే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏంటనేది తెలుస్తుంది. గత ప్రభుత్వంలో మనం ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, ఒక మంత్రి గారిని కలవాలన్నా ఎన్నో పర్మిషన్ ఉండేవి, అసలు ఉండేది కాదు. అవకాశం ఉండే సామాన్య ప్రజలకి, మాలాంటి వాళ్ళకే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటిది ఇక్కడ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అందరికీ వెళ్ళి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నాయి. అదేవిధంగా వెళ్ళగానే పట్టించుకోవటం, ఆయన మాట తీరు, ఆయన మనకి కలగజేసే సౌకర్యాలు కానివ్వండి, మాట్లాడే విధానం కానీ, మాట్లాడటమే కాదు మాటలతో సరిపెట్టకుండా దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్ని ఇమ్మీడియట్గా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, ఆ పని వీలైనంత త్వరగా జరిగేలాగా చేయటం అనేది జరుగుతుందండి. చాలా చాలా బాగుందండి. సార్, మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎలా ఉందండి ఆయన పనితనం, ఎలా పనిచేస్తున్నారు? నారా లోకేష్ గారు మా మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యంత అధికమైనటువంటి మెజార్టీతో మేము లోకేష్ గారిని గెలిపించాము. భారతదేశ చరిత్రలో 1947 తర్వాత మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఇంత మెజార్టీ 92,500 మెజార్టీ వచ్చినటువంటి ఘనత ఒక నారా లోకేష్ గారికి దక్కింది. మరి ఆ యొక్క స్పిరిట్ తో ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజ్ పనులు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారని, నియోజకవర్గాన్ని అత్యంత ప్రాతినిధ్యం కలిగినటువంటి, ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నటువంటి నియోజకవర్గంగా దీన్ని తయారు చేయగలరని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు అంటే ఈయన వచ్చిన కాడి నుంచి ఏమైనా మార్పు జరిగిందంటారా ఈ 16 నెలల్లో? ఎక్కడైనా మీరు చూసిన చేంజెస్? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అందరూ ఉన్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ కొన్ని ప్రాథమిక సమస్యలు అయితే ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెదవట్ల కూడా ఉన్నాయి.
పెదవడ్లపూడిలో డ్రింకింగ్ వాటర్ లేదు, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి రేవందరపాడు వంతెన దాకా కొంచెం సింగిల్ లేయర్ గనక రోడ్డు వేపిస్తే 2-3 ఏళ్ల దాకా అది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేవేంద్రపాడు దగ్గర నుంచి నంది వెలుగు దాకా వేశారు, దుగ్గిరాల దాకా వేసి ఉన్నారు సింగిల్ లేయరు. అదేవిధంగా దుగ్గిరాల దగ్గర నుంచి నంది వెలుగు దాకా వేశారు, బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఓవర్ బ్రిడ్జి మంగళగిరి బైపాస్ ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి రేవంద్రపాడు దాకా సింగిల్ లేయర్ కనుక వేస్తే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆ గోతుల్లో పడకుండా ఉంటారనేది మేము మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం.